మళ్ళీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తారన్న దానిపై చర్చ మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ 3 చిత్రాలను ఖచ్చితంగా పూర్తి చేస్తానని పవన్ ఇప్పటికప్పుడే హామీ ఇచ్చారు. అయితే తర్వాత కొత్త సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, పలు శాఖల మంత్రిగా తనదైన మార్క్తో దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదంతా బాగున్నా అభిమానులకు మాత్రం ఏదో ఆందోళన. తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం అయ్యారన్న సంతోషం వైపు ఉన్న సినిమాల మాటేంటి అంటూ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ చిత్రాన్ని తొలుత పూర్తి చేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80% పూర్తి కావడం, ఈ చిత్ర షూటింగ్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారని, ఇందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ఓజీ చిత్రం ముంబై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కథాపరంగా ఈ సినిమా విజయవాడ, ముంబై నగరాల మధ్య ఉండనుంది. దీంతో 2 నగరాల్లో షూటింగ్ జరగాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కు సౌలభ్యంగా ఉండేందుకు దర్శకుడు విజయవాడలోని ముంబైకి సంబంధించిన షూటింగ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడలో భారీ సెట్ను నిర్మించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. విజయవాడకు సంబంధించిన సన్నివేశాలకు అవుట్డోర్లో నిర్వహించి, ముంబైకి సంబంధించిన సన్నివేశాలను సెట్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. వారానికి 2 రోజులు మాత్రమే పవన్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. సెప్టెంబర్లో ఓజీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రేజ్తో ప్రియాకు ఆఫర్ల వర్షం కురిసింది. తెలుగులోనూ నటించే అవకాశం దక్కించుకుంది. తొలి సినిమానే నితిన్ సరసన చెక్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక బాలీవుడ్ ఆఫర్ను కూడా కొట్టేసింది. అయితే ప్రియాకు అవకాశాలు వెల్లువెత్తాయి, కానీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందించలేకపోయాయి. చిన్నగా కన్నుగీటి కోట్లాది మంది కుర్రకారు హృదయాలను కొలగొట్టింది అందాల తార ప్రియా ప్రకాష్ వారియర్. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఈ చిన్నది ఒక్క వీడియోతో ఓవర్ నైట్లో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. యావత్ దేశంలో ప్రియా ప్రకాష్ కోసం నెట్టింట సెట్ చేసే పరిస్థితి వచ్చింది. చాలామంది కన్ను కొట్టే సన్నివేశాన్ని తమ ఫోన్లలో స్టేటస్గా కూడా పెట్టుకున్నారు. ఇలా రాత్రికి రాత్రి ఓవర్ నైట్గా మారింది ప్రియా. ఓరు అదర్ లవ్ అనే మలయాళ సినిమా ద్వారా ప్రియా ప్రపంచానికి పరిచయమైంది. నిజానికి తొలుత ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్గా వైరల్ వీడియో ఏకంగా మెయిన్ హీరోయిన్గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. భారీ ప్రాజెక్టులలో నటించిన ఇప్పటి వరకు ప్రియాకు ఆశించిన స్థాయిలో ఒక్క విజయం కూడా దక్కలేదని చెప్పాలి. అయితే సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటుంది బ్యూటీ. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలలో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది చిన్నది. పండగ సందడంతా థియేటర్లలో సినిమాల దండిగా ఉండాలి. జస్ట్ అంతేకాదండి, ఈ సినిమాల్లో హీరోయిన్లు కూడా కలర్ఫుల్గా ఉండాలి. కొందరు పర్ఫెక్ట్ క్యారెక్టరైజర్స్తో మెప్పిస్తే, మరికొందరు గ్లామర్తో దుమ్ము రేపడానికి రెడీ అవుతున్నారు. 2025 ముగ్గుల పండుగ మరీ కలర్ఫుల్గా కనిపించబోతుందంటున్నారు అబ్జర్వర్స్. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని కాన్సెప్ట్ ఇప్పుడు త్రిషకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అప్పుడెప్పుడో మెగాస్టార్తో త్రిష చేసిన స్టాలిన్ పెద్దగా ఆడలేదు. వాటన్నిటిని పట్టించుకోకండి, ఇప్పుడు ఏంటన్నదే మెయిన్ అంటూ విశ్వంబరలో యాక్ట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సంక్రాంతికి త్రిషతో పాటు
పాటు చాలా మంది నాయకులు విశ్వంబర కోసం వెయిట్ చేస్తున్నారు. వారిలో ఒకరు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ ఈ సంక్రాంతికి గుంటూరు కారంతో హిట్ అందుకున్నారు మీనాక్షి. నెక్స్ట్ సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంబరతో పాటు వెంకీ అనిల్ సినిమాలోనూ ఆడిపాడనున్నారు మీనాక్షి చౌదరి. విశ్వంబరలో ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తానని ఆల్రెడీ అక్కడ ఇక్కడ చెప్తూనే ఉన్నారు సురభి. తన క్యారెక్టర్ ఏంటన్నది ఇప్పట్లో రివీల్ చేయడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమా మాత్రం తన లైఫ్లో చాలా స్పెషల్గా ఉంటుందని అంటున్నారు ఆషిక. ఆషిక రంగనాథ్లో చేసిన తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో మంచి ముద్ర వేసేశారు. ఆల్రెడీ ఈ సంక్రాంతికి పలకరించిన ఈ బ్యూటీ నెక్స్ట్ సంక్రాంతికి విశ్వంబరలో ఎలాంటి రోల్లో మెప్పిస్తారో చూడాలి. ఫ్యాన్స్ కూడా వెయిటింగ్. సినిమాలో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. నటి ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ చిత్ర సినిమాలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు నటుడు దినేష్ హీరోగా బి రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన అట్టకత్తి సినిమాలో చిన్న పాత్రతో నటించిన తెరంగేట్రం చేసింది ఐశ్వర్య రాజేష్. సినిమాలో ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఐశ్వర్య రాజేష్ సుపరిచితురాలే. ఈ అమ్మడు నటించిన సినిమాలు తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2018లో అరుణ్ రాజా కమర్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఐశ్వర్య రాజేష్ నటించిన చిత్రం కానా. ఇదే సినిమా తెలుగులోనూ రీమేక్ అయింది. హీరోయిన్ సెంట్రిక్ కథలను ఎంచుకుని నటిస్తుంది ఈ అమ్మడు. ఈ అమ్మడి చివరి చిత్రం పులిమాడ, కురప్పన్ నగరన్, మోహన్ దాస్, తివర్, లుగులై, నగుడా వంటి తదుపరి చిత్రాలు విడుదల కానున్నాయి. వీటితో పాటు ఇప్పుడు ఈ అమ్మడు ఓ సీనియర్ హీరోతో రొమాన్స్కి రెడీ అయింది. ఆయనే వెంకటేష్. వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటిస్తుంది. ఇటీవలే ఈ ఇద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ను షూట్ చేశారు. మిస్టర్ బచ్చన్ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా రాకముందే ఆఫర్లు దక్కించుకుంది బ్యూటీ. ఇప్పటికే పలువురు మేకర్స్ భాగ్యశ్రీ బోర్సే డేట్స్ కోసం క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ మూవీ సెట్స్ పై ఉండగానే భాగ్యశ్రీ కేజీ ఆఫర్ కొట్టేసింది. రౌడీ హీరో దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్గా తీసుకున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఓవర్ నైట్ స్టార్గా ఎదిగింది. రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ బ్యూటీ మాత్రం భారీ క్రేజ్ తగ్గించుకుంది. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. గౌతమ్ మీనాను దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా నటించే అవకాశాన్ని కొట్టేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే ఇంత క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.